నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. పూర్ణిమ గారు, కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఫస్ట్ కెరియర్ చూద్దామండి. అంటే వీళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కెరియర్లో మామూలుగా కాదు, ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కెరియర్ పరంగా అయితే ముందుకు వెళ్తారు. చాలా కొత్త ఆపర్చునిటీస్ అంటే న్యూ ఇయర్ న్యూ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి కెరియర్ పరంగా అయితే. జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే మెయిన్గా మంచి జాబ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ప్రమోషన్స్ రావాలి అనుకున్న వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి. అంటే ఈ ఇయర్లో వీళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్కి అండ్ ఇప్పటిదాకా వీళ్ళు కనుక ఫేస్ చేస్తుంటే ఇష్యూస్ కానీ కెరియర్లో, సో అది దాని నుంచి ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా వీళ్ళు ఓవర్కమ్ అవుతారని కూడా చెప్పొచ్చండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే ఇది బిజినెస్ పరంగా కూడా కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి వీళ్ళకి. అంటే కొత్త ప్రపోజల్ వస్తుంది, బిజినెస్ ప్రపోజల్స్ కూడా ఉంటాయి. అండ్ వీళ్ళు ఓన్గా బిజినెస్ చేస్తుంటే వేరే వాళ్ళు కూడా వీళ్ళకి ఆఫర్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ కొత్త ఆఫర్స్ అయితే ఉంటాయి వీళ్ళకి. అండ్ చాలా చాలా బాగుంటుంది బిజినెస్ పరంగా అయితే. చాలా మెయిన్గా అయితే కొత్త ప్రపోజల్స్, కొత్త ఆఫర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ రిలేషన్షిప్ కోసం అయితే చాలామంది చూస్తుంటారు. సో రిలేషన్ ఎలా ఉండబోతుందంటే వీళ్ళకి విన్నింగ్ కనిపిస్తుందండి మెయిన్గా. సో విన్నింగ్ కార్డ్ వచ్చిందంటే ఈ ఇయర్ వీళ్ళకి రిలేషన్ వైజ్ అయితే సక్సెస్ఫుల్ రిలేషన్ చాలా బాగుంటుంది. అండ్ స్ట్రాంగ్ రిలేషన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మెయిన్గా వీళ్ళు గనక మ్యారేజ్ పరంగా చూస్తుంటే వీళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళ రిలేషన్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ ఉంటుంది. అండ్ రిలేషన్ పరంగా కూడా చాలా పాజిటివ్గా వీళ్ళు ముందుకు వెళ్తారని చెప్పచ్చు. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే బాగుంది, వీళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది అనేసి చెప్పారు మీరు. ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు మరి ఈ రాశి వారు? ల్యాండ్ సంబంధించి బిజినెస్ బాగుంటుందంటే అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుంటుందండి మెయిన్గా. ఒకవేళ ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అలాంటి బిజినెస్ అది కూడా బాగుంటుంది వీళ్ళకి. ఏదైనా మనీకి సంబంధించింది బాగుంటుంది. చాలా ల్యాండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగుంటుంది. వాళ్ళు ఒకవేళ రియల్ ఎస్టేట్ బిజినెస్లో చేరాలి అనుకుంటే కూడా కలిసి వస్తుందని చెప్పచ్చు. అలాగే మరి ఈ రాశి వారిలో చూసుకున్నట్టయితే రాజకీయ వర్గాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? షైన్ అవుతారండి వీళ్ళు మెయిన్గా. ఎందుకంటే సన్ కార్డ్ వచ్చింది వీళ్ళకి. రాజకీయాలు ఇప్పటిదాకా వీళ్ళకి అంటే అంత గుర్తింపు రాలేదు అనుకున్న వాళ్ళకైతే ఈ సంవత్సరము ఖచ్చితంగా వాళ్ళకంటూ గుర్తింపు వస్తుంది. జనాల్లో గుర్తింపు వస్తుంది. అండ్ షైన్ అవుతారు. చాలా బాగా ముందుకి కూడా వెళ్తారు వీళ్ళు ఇందులో. మంచి అంటే ఇంకా ముందు మంచి ఆపర్చునిటీస్ రావడము, సో అందరి మధ్యలో వీళ్ళు వెళ్ళడము, అందరూ వీళ్ళని పొగడ్డం, ఇలాంటివన్నీ బాగా జరుగుతాయి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇయర్ వీళ్ళకని చెప్పచ్చు. మరి అలాగే స్టాక్ మార్కెట్ వాళ్ళకి కావచ్చు, ఇటు వ్యవసాయ రంగాల వారికి కావచ్చు, లేదు అంటే గోల్డ్ బిజినెస్ చేసే వారికి కావచ్చు, ఈ ముగ్గురికి ఎలా ఉండబోతుంది అంటారు? గోల్డ్ బిజినెస్ కానీ ఏదైనా వీళ్ళకి ఈ మూడిట్లో అయితే వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి. మెయిన్గా అయితే వీళ్ళకి మనీ కార్డ్ వచ్చింది. మనీ పరంగా అయితే చాలా చేంజెస్ ఉంటాయి అండ్ ఎక్సలెంట్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. అండి మనీ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్
ఇక్కడి నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ ఈ ఇయర్ మొత్తం మంచి సక్సెస్నే చూస్తారు వీళ్ళు ఇయర్ మొత్తం చెప్పచ్చు. అలాగే ఈ రాశి వారిలో కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంట, అంటే జీవిత భాగస్వామి తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్గా వీళ్ళ పేరెంట్స్ సపోర్ట్ బాగుంటుందండి. అంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళ మదర్ ఫాదర్ రిలేషన్ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. వీళ్ళకి మనీ వైజ్ సపోర్ట్ ఇస్తారు. అండ్ ఏదైనా వీళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సో వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ ఉంటుందని చెప్పొచ్చు. అండ్ చాలా చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీళ్ళకి. అంటే ఎక్కువ నిద్ర పట్టకపోయే సమస్యలు రావచ్చండి ఈ ఇయర్లో వీళ్ళకి. అంటే ఏదైనా బాగా స్ట్రెస్ ఉండడము వీళ్ళ వర్క్ ప్లేస్లో కానీ, సో ఇంట్లో ఏదైనా స్ట్రెస్ ఎక్కువ ఉండడము, బాగా స్ట్రెస్ ఉంటుంది. అండ్ మెయిన్గా అయితే వీళ్ళు బాగా దానివల్ల వర్క్ టెన్షన్స్ వల్ల నిద్ర పట్టకపోవడము, కొంచెం కాళ్ళకు సంబంధించిన నొప్పులు రావడం, సో లేడీస్కి కూడా కొంచెం ఇష్యూస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వీళ్ళు ఏదైనా మెయిన్గా అయితే నిద్ర పట్టడానికి ఏదైనా మెడిటేషన్ కానీ యోగా కానీ చేసుకుంటే బెటర్ అండి. లేకపోతే వాళ్ళకంతా ఇంకా అది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడిటేషన్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఈ రాశి వారిలో కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు, వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా అది విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఇయర్ వీళ్ళకి. చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అండ్ చాలా బాగుంటుంది ఇయర్ వీళ్ళకి. ఖచ్చితంగా విన్ అవుతారు. అండ్ వీళ్ళకి ఏదైనా ఇప్పటిదాకా ఆ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తుంటే సో దాని నుంచి వీళ్ళు ఓవర్కమ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుంది. అలాగే స్టూడెంట్స్కి కానీ అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? స్టూడెంట్స్కి మెయిన్గా చాలా బాగుంటుందండి. వీళ్ళు ఎక్కడ అబ్రాడ్కి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ వీళ్ళ కెరియర్ వైజ్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక వీళ్ళు ఏదైనా రిజల్ట్స్ కోసం కనుక ఎదురు చూస్తున్నా ఆ రిజల్ట్స్ కూడా వీళ్ళకి పాజిటివ్గా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే న్యూ హౌస్ కానీ న్యూ వెహికల్ కానీ పర్చేస్ చేయాలనుకునే వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుంది. అండ్ డెసిషన్ కూడా వీళ్ళు కొంచెం అంటే ఫాస్ట్గా తీసుకుంటారు. సో అవి కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. అండ్ కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. న్యూ హౌస్ పర్చేస్ చేస్తారు, వెహికల్స్ కానీ పర్చేస్ చేసే అవకాశం అయితే ఇయర్ ఉంది వీళ్ళకి. కొత్తగా మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్న వారు కావచ్చు, పిల్లల కోసం ట్రై చేస్తున్న వారు కావచ్చు, వీరికి జరిగే అవకాశం ఉంది అనేసి అని అంటారు? స్ట్రాంగ్గా ఉండాలండి. మెయిన్గా వీళ్ళ స్ట్రెంతే వీళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీళ్ళ ఆలోచనలు కూడా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. అలాగే 2024 ఇయర్ మొత్తంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? న్యూ బిగినింగ్ అండి వీళ్ళకి. అంటే మంచి 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 ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. అంటే వీళ్ళు ప్రతి దాంట్లో వీళ్ళ థింకింగ్ కూడా పాజిటివ్గా ఉంటుంది. అండ్ వీళ్ళకి వచ్చిన ఆల్మోస్ట్ మనం తీసుకుంటే ప్రతి కార్డు వీళ్ళకి పాజిటివ్నెస్నే ఎక్కువగా చూపిస్తుంది. అండ్ అన్నిట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. ఈ ఇయర్ చాలా మంచి రిజల్ట్స్ కూడా వీళ్ళకు ఉంటాయని కూడా చెప్పచ్చు. అలాగే ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా? కొంచెం ఎక్కువ ఈగో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు. అది ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే బెటర్. ఓకే అండి. కర్కాటక రాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.